నమస్కారం. కాలానికి కూడా ప్రభువైన ఉజ్జయిని మహాకాళేశ్వరుని గురించి, ఆ జ్యోతిర్లింగం వెనుకున్న అద్భుతమైన చారిత్రక మరియు ఆధ్యాత్మిక రహస్యాలను డీకోడ్ చేసే ఈ విశ్లేషణకు స్వాగతం. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా జ్యోతిర్లింగం అంటే ఏమిటి, ఈ మహాకాల్ ఆలయ ప్రత్యేక నిర్మాణం, దీని వెనుక ఉన్న రాజులు, భక్తుల కథలు, ఆలయంపై జరిగిన దాడులు, పునరుద్ధరణ, అలాగే ఎంతో విశేషమైన అక్కడి ఆచారాలు మరియు ప్రయాణ వివరాలను ఒకటొకటిగా చూద్దాం. మొదటి భాగం, ద సుప్రీం పిల్లర్ ఆఫ్ లైట్ అండర్స్టాండింగ్ జ్యోతిర్లింగ. మహాకాళేశ్వర్ని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అసలు జ్యోతిర్లింగం అనే కాన్సెప్ట్ని గురించి మాట్లాడుకోవాలి. చాలామంది జ్యోతిర్లింగం అంటే కేవలం ఒక ప్రతిష్ఠించిన విగ్రహం అనుకుంటారు, కానీ యాక్చువల్గా చెప్పాలంటే అది ఆది అంతం లేని ఒక అనంతమైన అగ్నిస్తంభం. శివుని నిరాకార తత్వానికి అది ఒక అద్భుతమైన ప్రతీక. శివపురాణంలో దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉందండి. బ్రహ్మ విష్ణువుల మధ్య ఆధిపత్యపోరు వచ్చినప్పుడు శివుడు ఒక భారీ అగ్నికాంతి స్తంభంగా అంటే జ్యోతిర్లింగంగా ఉద్భవించాడు. ఆ అనంతమైన కాంతి ఎక్కడెక్కడైతే దర్శనమిచ్చిందో అవే ఈ 12 జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవించాయి. అందులో ఉజ్జయిని ఒకటి. రెండవ భాగం, ఆర్కిటెక్చర్ ఆఫ్ ద డివైన్, ద మహాకాల్ శాంక్టమ్. ఇప్పుడు విశ్వస్థాయి కాన్సెప్ట్ నుంచి మన భూమి మీద ఉన్న ఈ మహాకాల్ ఆలయ భౌతిక నిర్మాణానికి వద్దాం. మిగతా జ్యోతిర్లింగాలకు దీనికున్న అతిపెద్ద డిఫరెన్స్ ఏంటో తెలుసా? సాధారణంగా లింగాలను మంత్రశక్తితో ప్రతిష్ఠిస్తారు, కాని ఇక్కడి స్వామి స్వయంభూ అంటే దానంతటదే ఉద్భవించిన లింగం. పైగా ఇది దక్షిణం వైపు చూస్తున్నట్టుంటుంది కాబట్టి దీనిని దక్షిణామూర్తి అంటారు. తాంత్రిక సంప్రదాయంలో స్వయంభూగా అవతరించి తనలోని శక్తిని తానే గ్రహించే ఈ లక్షణం చాలా చాలా రేర్. ఇక ఈ ఆలయ నిర్మాణం 5 అంతస్తులుగా ఉంటుంది. పై అంతస్తులో ఓంకారేశ్వర్ మహాదేవుంటే 3వ అంతస్తులో కేవలం సంవత్సరానికి ఒక్కసారి అంటే నాగపంచమి రోజు మాత్రమే దర్శనమిచ్చే నాగచంద్రేశ్వరుని విగ్రహం ఉంటుంది. అక్కడునుంచి ఇత్తడి దీపాల వెలుగులో మెట్లు దిగుతూ భూగర్భంలో ఉన్న ప్రధాన మహాకాల్ గర్భగుడికి వెళ్తుంటే ఆ ఆధ్యాత్మిక వాతావరణం మనకు ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. మూడవ భాగం, లెజెండ్స్ ఆఫ్ కింగ్స్ అండ్ డివోటీస్, మిథాస్ ఆఫ్ ఉజ్జయిని. ఉజ్జయిని అనగానే మనకు గుర్తొచ్చే రాజులు, వారి భక్తికి సంబంధించిన పౌరాణిక కథల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఆలయ పునాది వెనుక గొప్ప దైవిక జోక్యముంది. ఒకప్పుడు అదృశ్యంగా ఉండే దూషణుడు అనే రాక్షసుడి సాయంతో శత్రువులు ఉజ్జయినిపై దాడి చేశారు. ఆ టైంలో గొప్ప శివభక్తుడైన చంద్రసేన మహారాజు అలాగే శ్రీఖర్ అనే ఒక చిన్న బాలుడు చేసిన ప్రార్థనలు ఫలించి వారిని రక్షించడానికి సాక్షాత్తు శివుడే మహాకాలుడి రూపంలో ఉద్భవించాడు. శత్రువులను నాశనం చేసి ఉజ్జయిని నగరాన్ని కాపాడుతూ ఇక్కడే కొలువుదీరాడు. అందుకే మహాకాలుడి భక్తులకు మరణభయం ఉండదనే అంటారు. ఇక్కడే భర్తృహరి మహారాజుకు సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ కథ కూడా ఉందండి. ఒక బ్రాహ్మణుడు రాజుకు అమరత్వాన్నిచ్చే ఒక పండును బహుమతిగా ఇస్తాడు. రాజు దానిని తాను ఎంతగానో ప్రేమించే తన రాణికిస్తే ఆమె తన ప్రియుడైన ఒక పోలీస్ అధికారికి, అతడు తనకిష్టమైన ఒక దాసికి ఇస్తాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ దాసి ఆ పండును తీసుకొచ్చి తిరిగి రాజుకే ఇస్తుంది. ఈ సైక్లిక్ ప్రాసెస్ రాజు కళ్ళు తెరిపించింది. లోకం తీరు అర్థమై తన సింహాసనాన్ని వదిలేసి ఆయన ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయాడు. 4వ భాగం, సెంచురీస్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ రివైవల్, ఏ టర్బ్యులెంట్ హిస్టరీ. ఈ భౌతిక ఆలయం ఎన్నో దాడులను తట్టుకుని ఎలా మళ్లీ ప్రాణం పోసుకుందో ఇప్పుడు చూద్దాం. చరిత్రనొకసారి చూస్తే క్రీస్తుశకం 1234లో ఇల్తుత్మిష్ దాడి చేసి ఏకంగా శివలింగాన్ని పక్కనే ఉన్న కోటితీర్థకుండంలో పడేశాడు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఖిల్జీల దాడులు కూడా జరిగాయి. అంతటి విధ్వంసం జరిగినా సరే 18వ శతాబ్దంలో మరాఠా పాలకుల కాలంలో దీవాన్ రామచంద్ర సుక్తాంకర్ గారు ఈ ఆలయాన్ని తిరిగి అత్యంత వైభవంగా పునరుద్ధరించారు. మన సంస్కృతి ఎంత బలంగా పాతుకుపోయిందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. 5వ భాగం, సేక్రెడ్ రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్, ద లివింగ్ టెంపుల్. ఇన్ని దాడుల తర్వాత కూడా ఈ రోజుకి ఈ ప్రదేశం నిరంతర పూజలతో ఎంత సజీవంగా, వైభవంగా ఉందో చూద్దాం. ఇక్కడ జరిగే ఆచారాల్లో మహాకాల్కి సవారీ అనేది అసలు మిస్ అవ్వకూడని ఒక ఉత్సవం. ముఖ్యంగా శ్రావణ, భాద్రపద మాసాల్లో ఇది జరుగుతుంది.
ఈ ఊరేగింపు ఎలా మొదలవుతుందో తెలుసా? ఏకంగా పోలీసుల అధికారిక వందనంతో. భక్తులు స్వామివారి పల్లకిని భుజాలపై మోస్తూ, పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ శివనామస్మరణలో మునిగిపోతారు. చివరగా పవిత్రమైన క్షిప్రా నది ఒడ్డిన జరిగే ప్రత్యేక ఆచారాలతో ఈ ఉత్సవం అద్భుతంగా ముగుస్తుంది. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, దేశంలోని మరే గుళ్ళోనూ కనిపించని ఒక రేర్ ట్రెడిషన్ ఇక్కడుంది. సాధారణంగా భగవంతునికి ఒకసారి సమర్పించిన ప్రసాదాన్ని మళ్లీ నైవేద్యంగా పెట్టరు కదా. కాని మహాకాళేశ్వరుని దగ్గర ఆ పవిత్ర ప్రసాదాన్ని తిరిగి మళ్లీ స్వామివారికే సమర్పించే అవకాశముంది. ఈ విశేష సంప్రదాయం ఈ ఆలయానికి మాత్రమే సొంతం. 6వ భాగం, జర్నీయింగ్ టు ఉజ్జయిని, ట్రావెల్ లాజిస్టిక్స్. ఇన్ని అద్భుతాలు ఉన్న ఈ క్షేత్రానికి స్వయంగా వెళ్లి చూడాలనుకుంటే ఎలా చేరుకోవాలో చూద్దాం. లాజిస్టిక్స్ చాలా సింపుల్ అండి. ఫ్లైట్లో రావాలనుకుంటే ఇండోర్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ్నుంచి బై రోడ్ 58 కిలోమీటర్లు జర్నీ చేస్తే జస్ట్ 1 గంట 10 నిమిషాల్లో ఆలయానికి చేరుకోవచ్చు. అదే రైల్లో వస్తే ఉజ్జయిని జంక్షన్ నుంచి గుడి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అంటే ఒక 5-10 నిమిషాల్లోనే మీరు గుడికి చేరుకోవచ్చు. ఎంత ఈజీనో కదా. మరి ఫైనల్గా ఒక చిన్న ఆలోచన. కేవలం ఒకే ఒక కాంతి స్తంభం 100 ఏళ్లుగా భక్తులకు స్ఫూర్తినిస్తూ, పూర్తి విధ్వంసాన్ని సైతం తట్టుకుని నేటికి లక్షలాది మందిని ఆకర్షిస్తోందంటే అసలు కాలాన్ని జయించాలనే మనిషి ఆకాంక్ష గురించి ఆ మహాకాళుడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? కాలానికి భక్తికి ఉన్న బంధం ఎలాంటిది? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. చరిత్రలోని ఈ అద్భుతమైన రహస్యాలు మీకు నచ్చాయని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.